नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करेयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ। ॐ श्रीगुरुभ्यो नमः। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత మనం 10వ అధ్యాయంలో ఉన్నాము. 28వ శ్లోకం. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మికం దర్పః సర్పాణామస్మి వాసుకిః. ఆయుధానామహం వజ్రం. ఆయుధములలో వజ్రము నేను, వజ్రరూపంగా ఉన్నటువంటిది నా స్వరూపమే. ధేనూనామస్మి కామధుక్. కామధుక్ కామనలను అనుగ్రహించేటువంటి వాటిలో ధేనువు రూపంగా అంటే గోవు రూపంగా ఉన్నటువంటిది నేనే. భగవంతుడు తన యొక్క విభూతిని గురించి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు వైర్లో కరెంట్ ఉంటుందండి. వైర్లో కరెంట్ ఉందా లేదా అని మనకు వైర్ను చూస్తే మనం చెప్పగలమా? చెప్పలేం. అదే వైర్ని ఒక బల్బుకు కనెక్ట్ చేసినాం, ఫ్యాన్కి కనెక్ట్ చేసినాం, ఏసీకి కనెక్ట్ చేసినాం, ఏదో మోటార్ కనెక్ట్ చేసినాం. ఆ స్విచ్ వేసామని అనుకోండి, వెంటనే అదేమవుతుంది? ఫ్యాన్ అయితే తిరుగుతుంది, బల్బ్ అయితే వెలుగుతుంది, ఏసీ అయితే కూలింగ్ ఇస్తుంది. అంటే ఏమి? ఆ కరెంట్ అనేటువంటిది ఉంది, కరెంటు వలన ఇప్పుడు ఇది పనిచేస్తూ ఉంది, అది మనం గుర్తిస్తున్నాగా. మామూలుగా ఈ ఈ బల్బులు, ఫ్యాను, మోటారో ఏదో ఒకటి కనెక్షన్ లేకుండా కేవలం వైర్ ఉందని అనుకోండి, ఫోల్తో కనెక్ట్ అయి ఉంది, దానికి కరెంట్ పాస్ అయ్యింది ఉంటుంది. కానీ మనము ఆ వైర్ని చూసి ఈ వైర్లో ఇప్పుడు కరెంటు ఉందా కరెంటు లేదా అని మనం చెప్పలేం, గుర్తించలేం. అదే ఆ వైరు నుంచి ఏదో ఒక వస్తువుకి, ఏదో ఒక వస్తువు కంటే కరెంటు ద్వారా పనిచేసేటువంటి వస్తువులు
అంటే కరెంటు వలన ఈ బల్బులు గానీ, ఫ్యాన్‌లు గానీ, ఇంక మోటార్లు గానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా అవి పని జేయడం అనేటువంటివి చేస్తాయి. అట్లా పనిచేసేటువంటి వాటిని ఈ కరెంటుతో సంబంధం పెట్టినప్పుడు ఆ వస్తువుల నుండి వాటి ప్రభావం పనిచేస్తుంది. అంటే ఆ కరెంటుతో సంబంధం లేకుండా ఉన్నిందననుకోండి, అప్పుడు ఆ వస్తువు పనిచేయదు. అదే ఆ వస్తువుకి కరెంటుతో కనెక్షన్ ఇస్తే, స్విచ్ వేసినామంటే కరెంట్ ఉంటే వెంటనే అది పనిచేయడం ప్రారంభిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏమని గుర్తించొచ్చు? కరెంటు ఉంది, కరెంటు లేదు. కరెంటు ఉంది అని గుర్తించాలనంటే, ఓహ్! ఆ బల్బు వెలిగింది. బల్బు వెలిగితే కరెంట్ ఉంది వైర్‌లో. బల్బు వెలగలేదు, కరెంటు లేదు. చూడండి ఎట్లా ఉందో. ఫ్యాన్ తిరిగింది, కరెంట్ ఉంది. గుర్తిస్తున్నామా లేదా? ఎంత స్పష్టంగా చెప్తున్నాం. అదే విధముగానే వీటినన్నింటిని ఏమంటారంటే ఉపాధులు అని అంటారు. ఫ్యాన్ గానీ, బల్బ్ గానీ, మోటార్లు గానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని ఉపాధి. కరెంటు ప్రకటమయ్యేదానికి ఉపాధి. కరెంటు ప్రకటమయ్యేదానికి ఉపాధి. అంటే కరెంటును గుర్తించేదానికి మనకి ఇవి ఉపాధులు. అదే విధముగానే ఆత్మస్వరూపము. ఆ ఆత్మస్వరూపం అనేటువంటిది సకల సృష్టిలోను, సకల బ్రహ్మాండములోను అంతా ఉన్నది. అయితే సకల బ్రహ్మాండమునందు అంతా ఆత్మస్వరూపం ఉన్నప్పటికీ ఇది ఆత్మస్వరూపము అని గుర్తించేదెట్లా? ఇప్పుడు అందరూ ఆత్మస్వరూపులే కదా! అందరూ ఆత్మస్వరూపులని చెప్తాం. అయితే అందరూ ఆత్మస్వరూపులని చెప్పినంత మాత్రాన అందరూ ఆత్మస్వరూపులుగా చూస్తున్నామా? అందరూ ఆత్మస్వరూపులుగా వ్యవహారం చేస్తున్నారా? అంటే చేయట్లేదు. కారణం ఏంటంటే ఆత్మస్వరూపం అక్కడ ప్రకటమగుతూ ఉన్నా అక్కడ మనస్సు అనేది ఒకటుంది. ఆ మనస్సు ఏం చేస్తుందంటే మనస్సు యొక్క ప్రభావం, అంటే మనస్సులో ఉండేటువంటి భావాలు, ఆ మనస్సు ఏర్పరచుకున్నటువంటివి ఉన్నాయో అవి ఈ ఆత్మస్వరూపం ఉంది లేదు అని గుర్తించేదానికి చేసే ప్రయత్నం ఏదుందో దానిని కప్పివేసి దాన్ని మరుగున పరిచేసి ఈ మనస్సు యొక్క ప్రభావమే పైకొచ్చేస్తూ ఉంది. అందువలన ఆత్మస్వరూపం యొక్క ప్రభావము పైకి రావడం లేదు. మనస్సు యొక్క ప్రభావం ఏమవుతుంది? మనస్సు యొక్క ప్రభావం పనిచేసి ఆత్మస్వరూపాన్ని కప్పేస్తున్నది. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణాం కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. 3వ అధ్యాయంలో ఉంది. ఈ శ్లోకం పైన మనము ఒక ఆదివారం రోజు కూడా చర్చించుకున్నాం. ఆవృతం, ఆవరించేస్తుంది. మనస్సులో ఉండేటువంటి ఈ కామనలు అనేటువంటివి ఉన్నాయో, కోరికలు అనేటువంటివి ఉన్నాయో అవి ఆవరించేసి ఆత్మస్వరూపమా ఏంటి, దాంతో ఇప్పుడేంటి పని అనేటట్లుగా మనల్ని చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోనీయకుండా చేస్తూ ఉంది. కానీ ఒకానొకడు వాడి యొక్క పుణ్య సంస్కారము చేత జిజ్ఞాసుగా అయి, ఆ జిజ్ఞాసుగా అయిన తరువాత ఆ ఆత్మతత్వాన్ని అన్వేషిస్తూ ఇప్పుడు ఆత్మతత్వాన్ని
చాలా స్పష్టంగా తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి ఇప్పుడు ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడంటే, అయ్యా అంతటా ఉన్నది ఆత్మస్వరూపమే కాదని చెప్పట్లేదు. అయితే ఎచ్చటైతే ఆ మనస్సు యొక్క ప్రభావం అనేటువంటిది లేకుండా కేవలం ఆత్మస్వరూపం యొక్క తత్వం ప్రకటమవుతూ ఉందో, మనస్సు యొక్క ప్రభావం పనిచేయట్లేదాడ. మనస్సు మధ్యలో కేవలం నిమిత్త మాత్రంగా ఉంటూ ఆత్మస్వరూపం ప్రకటమవుతూ ఉంది అక్కడ. అట్లా ప్రకటమవుతుందే, అక్కడ ప్రకటమవుతూ ఉండేటువంటిది నా స్వరూపం, చాలా స్పష్టంగా తెలుసుకో అని భగవంతుడు చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు ఫ్యాన్ ఉందండి. ఫ్యాన్ యొక్క ప్రభావం ఏమైనా పనిచేస్తుందా, లేకపోతే కరెంట్ యొక్క ప్రభావం పనిచేస్తుందా అక్కడ? అంటే ఫ్యాన్గా ఉంది, అది ఫ్యాన్గా ఉంది కానీ అది పని చేయట్లేదు. కరెంటుతో కనెక్షన్ ఇచ్చినప్పుడు కరెంటు వలన ఫ్యాన్ తిరగడం ప్రారంభించింది. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతూ నేను తిరుగుతున్నాను అని ఎప్పుడన్నా చెప్తుందా? నేను తిరుగుతున్నానని ఫ్యాన్ ఎప్పుడు చెప్పదు. అదేవిధంగానే బల్బు కనెక్షన్ ఇచ్చినాం. ఈ బల్బు తనంతట తను వెలగలేదు, కానీ కరెంట్ కనెక్షన్తో బల్బ్ ఏమవుతుంది? వెలిగింది. బల్బు వెలిగిన తర్వాత ఏ రోజైనా నేను వెలిగినాను అని ఎప్పుడన్నా అంటుంది అది? అలా ఎప్పుడైనా దాని యొక్క తత్వాన్ని ప్రకటిస్తూ ఉంది? అట్లా ఏ రోజు ప్రకటించదు. పైగా ఏమవుతుంది? కరెంటు వచ్చింది అనుకో, కరెంటు వచ్చిన వెంటనే వెలిగిపోతుంది. కరెంటు ఒకవేళ లేదు, ఆగిపోతుంది. తన ప్రభావం ఏమన్నా ఉందా చెప్పండి అక్కడ? బల్బ్ ఏ రోజైనా నా అంతటి నేను వెలుగుతాను అని వెలిగిందా? లేదు. నా అంతటి నేను ఆరిపోతానని ఏ రోజైనా ఆరిపోయిందా? లేదు. అంటే ఇప్పుడు బల్బు ప్రభావంగా ఉందా, కరెంటును ప్రకటిస్తూ ఉందా అని అంటే, కరెంటును ప్రకటిస్తూ ఉందే కానీ తన ప్రభావం ఏమీ లేదు. తను నిమిత్త మాత్రంగా ఉంది అక్కడ. ఏమంటే నిమిత్త మాత్రంగా ఉంది, అర్థమవుతుందా? నిమిత్త మాత్రం అని అంటే కేవలం మధ్యలో ఉంది అక్కడ, అంతే. మధ్యలో ఉంది అక్కడ. నేను చేస్తున్నాను అని అనుటలేదు. ఎప్పుడైనా అనిందా? ఎప్పుడూ అనలేదు. పోనీ ఇకపైన ఏమన్నా అనబోతుందా? ఇకపైన కూడా అందు. అదేవిధంగానే ఎవడి మనస్సైతే నిమిత్త మాత్రమైపోయిందో, అక్కడ మనస్సు ఎట్లా ఉంటుంది? మనస్సు నిమిత్త మాత్రమైపోతుంది. బల్బు లాగా. బల్బు ఉంది అంతే, కరెంట్ వస్తే వెలిగింది, కరెంట్ పోతే పోయింది. మళ్ళీ కరెంట్ వచ్చింది, మళ్ళీ వెలుగుతుంది, మళ్ళీ కరెంట్ పోయింది, పోతుంది. అంతేగాని ఏ రోజు బల్బు తనను తను చాటుకోలేదు. అదేవిధంగానే ఈ మనస్సు అనేది ఉందే, మీరు మామూలుగా చూడండి, మామూలుగా మనం ఉన్నాం చూడండి, ఈ మనస్సు నేను అని చాటుకుంటున్నదా లేదా? నేను చేస్తున్నాను అంటున్నదా లేదా? నేను అని ముందు వస్తున్నదా లేదా? ఇది మనస్సు ఉపాధి, అక్కడ బల్బు ఉపాధి. బల్బు ఉపాధి ఎట్లుంది? నిమిత్త మాత్రంగా ఉంది.
ఇక్కడ మనస్సు ఎట్లుంది? మనస్సు నిమిత్తంగా ఉందా? లేకపోతే మనస్సు యొక్క ప్రభావం డామినేట్ చేస్తూ ఉందా? మనస్సు ప్రభావం డామినేట్ చేసింది జీవుడైపోతుంది. అదే మనస్సు శుద్ధమైపోయి, మనస్సు ప్యారలల్ అయిపోయి, మనస్సు ఏమనే మాత్రము దాని యొక్క ప్రభావం లేకుండా కేవలం తను ఉందా? ఉంది. తనుందంతే. అక్కడ ప్రకటింపబడుతూ ఉంటుంది. ఏమిటి ప్రకటింపబడుతూ ఉంటుంది? ఆ వెనకాలన్నటువంటి ఆ జ్ఞానం ఉన్నదే, ఆ జ్ఞానం అనేటువంటిది మనస్సు ద్వారా ప్రకటింపబడుతూ ఉంది. ఒక కుండని ఒక ఒక బల్బు వెలిగించి పెట్టి ఆ కుండను బోర్లించినాం. ఆ కుండకు రంధ్రాలు పెట్టినాం. కుండకు రంధ్రాలు పెడితే ఇప్పుడు ఆ రంధ్రాల గుండా వెలుగు ఏమవుతుంది? వెలుగు బయట వస్తుంది. వెలుగు వాటంతట అదే బాగా ప్రకటిస్తుంది. ఆ వెలుగు బయట ప్రకటిస్తూ ఉందే, ఆ రంధ్రాలు నేను బయట పంపిస్తున్నానని ఏమన్నా అనుకుంటుందా? అనుకోదు. అక్కడ కేవలం అవి ఉన్నాయి అంతే. లోపల వెలుగుంది, ఆ వెలుగు స్పష్టంగా బయట వస్తుంది. అదే విధముగానే వెనకాలుండేటువంటి ఆ ఆత్మస్వరూపం జ్ఞానం ఏదుందో, ఆ జ్ఞానము మనస్సు అనేటువంటిది నిమిత్త మాత్రంగా ఉంది. ఆ మనస్సు నుండి ప్రకటింపబడుతూ ఉంది. కన్నులు నిమిత్త మాత్రంగా ఉన్నాయి, కన్నుల ద్వారా ప్రకటింపబడుతుంది. చెవులు నిమిత్త మాత్రంగా ఉన్నాయి, చెవుల ద్వారా ప్రకటింపబడుతుంది. చర్మము నిమిత్త మాత్రంగా ఉంది, చర్మము ద్వారా ప్రకటింపబడుతుంది. అలా అలా ఎవడి అయితే దానిలో నిలబడిపోయినాడో, ఎవరైతే అలా నిలబడిపోయినారో అక్కడున్నదే ఆ తత్వం నా తత్వం అని నువ్వు తెలుసుకో. ఏమంటే మనందరిలో కూడా ప్రకటింపడుతుంది లేదా? అట్లాగా మనందరిలో కూడా అదే కదా ప్రకటింపబడుతుంది జ్ఞానం. మనందరిలో కూడా అదే జ్ఞానమే ప్రకటింపబడుతూ ఉన్నప్పటికీ మన మనస్సు ఉందే, మన మనస్సు ప్యారలల్గా ఉందా? చూసుకోండి. ప్యారలల్గా ఉంటే మనస్సు అనేది ఉందా అంటే ఉంది అంతే. ఇప్పుడు మనస్సు అనేటువంటిది ఇది దీనిలో ఉండే సంస్కారాలను తీసుకొచ్చి ఇది చేస్తూ ఉందా? లేకపోతే మనస్సు పాటుకు మనస్సు చేస్తూ ఉంది అంతే. అది నిమిత్త మాత్రంగా జరుగుతుంది అక్కడ అనేట్లుగా ఉందా? ఈ పాయింట్ అర్థమవుతుందా మీకు? ఇప్పుడు కాకినాడకు పోయి వచ్చినామండి. కాకినాడకు పోయి వచ్చిందెవరు అని ప్రశ్న వేసినామని అనుకోండి, వెంటనే ఏమంటుంది? నేను పోయి వచ్చినాను అని అంటుంది. నేను పోయి ఇచ్చినాను అంటే ఎవరు పోయి ఇచ్చినట్లు అక్కడ? అప్పుడు నేను అనేటువంటిది ఇక్కడ చెప్పిందిగా. ఈ మనస్సు చెప్తా ఉందా, లేకపోతే మనస్సు నిమిత్త మాత్రంగా ఉన్నట్లుగా చెప్తా ఉందా? మనస్సు నిమిత్త మాత్రంగా చెప్పుట లేదు, నేనే పోయి వచ్చినాను అన్నట్లుగా చెప్తూ ఉంది ఇది మనస్సు. మరి నిమిత్త మాత్రంగా చెప్పేదంటే ఎట్లాగా? కాకినాడకు పోవడం రావడం అనేటువంటిది ఘటిల్లినది, అది జరగాల్సింది, అది జరిగిందప్ప అని చెప్తాడు. నేను పోయినానని చెప్పడు. కాకినాడకు పోయేటట్లుగా ఆ సమయంలో జరిగిందప్ప, పోయినాము వచ్చింది అని చెప్తాడు. అంటే అప్పుడేమైంది? మనస్సు అక్కడేమైంది? మనస్సు కాకినాడకు పోవడం రావడం అనేటువంటి దాన్ని ఇక్కడ ప్రకటిస్తూ ఉందే కానీ నేను పోయినాను వచ్చినానని చెప్పట్లేదు. ఏ విషయంలోనైనా సరే, అన్ని విషయాల్లో కూడా ఈ మనస్సు అనేటువంటిది అప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం భోజనం చేస్తాం కదండి. భోజనం చేస్తున్నామా లేదా? మనం ఏం చేస్తున్నాం? నేను భోజనం చేస్తున్నానని మనం చేస్తున్నామా, లేదా వేరే విధంగా చేస్తున్నామా? నేను భోజనం చేస్తున్నానని చేస్తున్నాం. కానీ భోజనం అనేటువంటిది అక్కడ నోరు నములుతూ ఉంది, గాలి వాయువు లోపలికి దోస్తూ ఉంది, మనస్సు ఆస్వాదిస్తూ ఉంది. వెనకాల ఉండేటువంటి ఆ జ్ఞానం అనేటువంటిది దీన్ని అంతటినీ ప్రకటింపజేస్తూ ఉంది. ఇన్ని జరుగుతున్నాయి అక్కడ.
కానీ మనమేమంటున్నాం, నేను తిన్నాను అని అంటున్నాం. నేను తిన్నాను అంటే ఇప్పుడు అక్కడ జరిగిండే వాటి అన్నింటిని ఏం చేసినట్లయింది? సపరేట్గా పెట్టేసినట్లయిందిగా. అదే బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఇప్పుడు భోజనం చేస్తున్నాడు, తింటా ఉండేది వాడే తింటున్నాడు, తింటా ఉండేది వాడే తింటూ అక్కడ ఏమంటున్నాడు తెలిసిన, ఈ ఈ ఈ కర్మ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఈ కర్మ జరుగుతూ ఉంది. ఏ కర్మ జరుగుతుంది? భోజనము చేయడం అనే కర్మ అక్కడ జరుగుతున్నది. అక్కడ భగవంతునికి ఈ ఈ ఈ కాళ్ళు, చేతులు, నోరు, మనసు ఇవన్నీ కూడా అక్కడ వాటికి సమర్పిస్తూ అవి ఉన్నవి. చూడప్పుడు ఎట్లా ఉందో, తేడా ఉందా లేదా? అక్కడ బ్రహ్మార్పణం అని ఊరికే కేవలం శ్లోకం చెప్పేస్తే కాదు, కేవలం శ్లోకం చెప్తే సరిపోదు. శ్లోకము యొక్క భావనలో ఉండిపోవడం, శ్లోకం యొక్క భావనలో ఉండుట అనేది ఉందే, అది ఆ బ్రాహ్మీ స్థితి అనేది అక్కడ ప్రకటింపబడుచున్నది. అక్కడ బ్రాహ్మీ స్థితి ప్రకటింపబడుచున్నది అంటే ఆత్మస్వరూపం ప్రకటింపబడుతున్నది. మనలో కూడా ఆత్మస్వరూపం ప్రకటింపబడుతున్నది. కానీ ఇక్కడ మనస్సు ఏం చేస్తుందంటే, మనస్సు దానిని పట్టుకొని నేను తిన్నాను, దీంట్లో ఉప్పు లేదు, కారం లేదు, కారం ఎక్కువ ఉంది, ఉప్పు తక్కువ ఉంది, పులుపు ఇట్లా ఉంది అంటే దీంట్లో అన్ని బ్యాలెన్స్ సరిపోలేదు, నేను దీన్ని తిన్ను, ఇట్లా ఉంటాడు. అప్పుడేమైపోయింది? అక్కడ మనస్సు యొక్క ప్రభావం వచ్చేసింది. ఆత్మస్వరూపం యొక్క ప్రభావం ఉన్నప్పటికీ ఆత్మస్వరూపం యొక్క ప్రభావం ప్రకటింపబడుట లేదు. అందువలన వీడు జీవుడైపోయాడు. అలా కాకుండా ఎవరైతే ఆ ఆత్మస్వరూప భావనలో ఉంటూ ఇక్కడ వ్యవహారాలు జరుగుతున్నాయి, నేను నిమిత్త మాత్రుణ్ణి అని ఎవడున్నాడో అక్కడ ఉన్నటువంటిది కేవలం ఆత్మస్వరూపము యొక్క ప్రభావం అనేది చాలా స్పష్టంగా ప్రకటింపబడుచున్నది. దానిని గుర్తించు, అక్కడ ఉండేటువంటిది నేను అని భగవంతుడు చెప్తున్నాడు. అంటే నా తత్వం తెలియాలనంటే, ఆత్మస్వరూపం ఉందా లేదా నీకు ఖచ్చితంగా తెలియాలనంటే, ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు చూడు, ఇట్లాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అదంతా నా ప్రభావం అక్కడ స్పష్టంగా ప్రకటింపబడుచున్నది. మిగతా జాగాలో కూడా నా ప్రభావం స్పష్టంగా ప్రకటింపబడుతున్నది. అయినా నా ప్రభావం అనేటువంటిది అక్కడ ఉన్నప్పటికీ నా ప్రభావము కంటే మనస్సు యొక్క ప్రభావమే ప్రకటింపబడుతున్నది అక్కడ. అందువలన అక్కడ నా తత్వము చాలా స్పష్టంగా ప్రకటింపబడుట లేదు అని చెప్తున్నాడు భగవంతుడు. ఇప్పుడు ప్రజనశ్చాస్మి కందర్ప, ప్రజనశ్చాస్మి కందర్ప, స్త్రీ పురుషులను కలిపి ప్రాణులను ఉత్పన్నము చేసే మన్మధుడు నేనే. చూడండి, భగవంతుడు ఎక్కడెక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అని గుర్తించడం కదా మనం ఇప్పుడు చేస్తున్నాం. గుర్తించేటువంటి పనిలో మనం పడుతున్నాం. ఎందుకంటే మనం ఆత్మస్వరూప స్థితిలో మనం చాలా స్పష్టంగా ఉండుట లేదు. ఆత్మస్వరూపంలో స్పష్టంగా ఉండాలి అని ఎవడైతే జిజ్ఞాసుగా ప్రయత్నం చేస్తున్నాడో ఆ జిజ్ఞాసుకి భగవంతుని యొక్క తత్వాన్ని చూడునైనా ఎక్కడెక్కడ ఏ విధంగా నా ప్రభావం ప్రకటింపబడుచున్నదో చూసి తెలుసుకో. ఎందుకంటే నేను ఉండే అన్నీ జరుగుతున్నాయి, నా ప్రభావం వలననే సర్వం జరుగుతున్నది. కానీ ఇక్కడ మనస్సు యొక్క ప్రభావము చేత నా తత్వమును తెలుసుకోకుండా ఈ మనస్సు ప్రభావమే పైకి వచ్చేస్తుంది.
కాబట్టి జిజ్ఞాసుగా ఉండేటువంటి వాడికి మాత్రమే దీన్ని గుర్తించే సామర్థ్యం వస్తుంది. ఆ జిజ్ఞాసుగా ఉండుట అనేటప్పుడు ఆ మనస్సు శుద్ధం కావడం జరుగుతూ వస్తుంది. ఆ మనస్సు శుద్ధం ఎట్లవుతుంది? వీడేమన్నా యేసు తోమితే అవుతుందంటే కాదు. ఆత్మస్వరూపతత్వాన్ని ఎంత స్పష్టంగా తెలుసుకుంటూ వస్తాడో ఆ మనస్సులో ఉండేటువంటి దోషాలు అంత అంత తగ్గుతూ వస్తాయి. ఏమంటే జపం చేసిన దాని వలన, ధ్యానం చేసిన దాని వలన వీని యొక్క మనస్సు శుద్ధమైపోయి వీడు ఆత్మజ్ఞాని అయిపోడు. జపము వలన, ధ్యానము వలన ఆత్మజ్ఞాని అయిపోడు. మరి ఎట్లవుతాడు ఆత్మజ్ఞాని? ఆత్మజ్ఞానము, ఆత్మను స్పష్టముగా ఇది ఆత్మస్వరూపమని ఎవడైతే గుర్తిస్తాడో, ఎవడైతే తెలుసుకుంటాడో, రేపు వస్తుంది ప్రశ్నోత్తరిలో ఈ విషయం పైన బాగా వస్తుంది. విద్యాహిక బ్రహ్మగతేస్తు సంతి, ఇది వస్తుంది రేపు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు. ఇప్పుడేం చెప్తున్నాడు? ప్రజనశ్చాస్మి కందర్ప, ప్రజనశ్చాస్మి. ఇప్పుడు ఈ సృష్టి కార్యక్రమం జరగాలి. సృష్టి కార్యక్రమం జరగాలనంటే స్త్రీ పురుషుల సంయోగము జరిగితేనే సృష్టి కార్యక్రమం జరుగుతుంది. స్త్రీ పురుషుల సంయోగము జరగకుండా సృష్టి అనేటువంటిది కొనసాగించుట అనేది జరగదు. ఒకవేళ స్త్రీ పురుషుల సంయోగం లేకుండా టెస్ట్ ట్యూబ్ బేబీలో మేము పెంచుతామన్నారని అనుకోండి. ఇప్పుడు ఆ మెథడాలజీ కూడా వచ్చింది. అంటే స్త్రీ గర్భం అనేటువంటి దాంతో పని లేదు. ఇప్పుడు స్త్రీ గర్భంతో పని లేకుండా అక్కడనే బిడ్డ పుట్టేస్తుంది. ఆ బిడ్డ పుట్టేస్తే దాన్ని తీసుకుని వచ్చుకుంటారు. అట్లా కూడా వచ్చేస్తున్నాయి. మిషన్లతోనే బిడ్డలు పుట్టించుట. తర్వాత దానికంటే తక్కువ మెథడాలజీ ఏంటంటే, దానికి అంత డబ్బులు మేము ఖర్చు పెట్టుకోలేము అని అంటే అద్దె గర్భములు. అద్దె గర్భం అని అంటే ఈ ఈ స్త్రీ యొక్క అండమును పురుషుని యొక్క దాన్ని ఏమంటారు, శుక్రకణములను గ్రహించి ఆ రెండింటినీ ఫలదీకరణము చేపించి వేరే వాళ్ళను గర్భమును అద్దెకు తీసుకునుట. వేరే వాళ్ళ గర్భాన్ని అద్దెకు తీసుకున్నట్టు అంటే ఆ గర్భం అనేటువంటి దాంట్లో ఈ పిండాన్ని ప్రవేశపెట్టి ఈ పిండం పెరిగి డెలివరీ అయ్యేంత వరకు ఆ గర్భంలో ఉండేటువంటి మనిషికి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించి ఆ డెలివరీ అయిన దానికి గాను ఆమెకి ఇంత డబ్బులని అప్పచెప్పుట. ఆమె దానికి అంగీకరిస్తుంది, ఆమె బిడ్డను కనిస్తుంది. ఇది అక్కడనే బిడ్డ పుట్టించేదానికంటే ఇది కొంచెం డబ్బులు తక్కువ. ఎందుకంటే ఈ మనిషి గర్భంలో పెట్టేశారుగా, కాబట్టి వాళ్ళతో పనిలే, డాక్టర్లతో ఇప్పుడు పని లేదు. సరే, ఇట్లా కూడా అవుతుంది. ఇప్పుడు స్త్రీ పురుషులతో సంబంధం లేదా అక్కడ అంటే, స్త్రీ నుంచి పురుషుని నుంచి ఈ రెండు కణములను గ్రహిస్తేనే సంతానం అనేది కలుగుతుంది. ఇలా గ్రహించకపోతే సంతానం కలుగుటలేదు. కేవలం వీళ్ళలోనే కాదు, మీరు ఎవరిలోనన్నా తీసుకోండి. ఈ సృష్టి జరగాలనంటే ఇవి రెండు ఉంటేనే జరుగుతాయి. చివరికి మామిడి చెట్లను తీసుకోండి. ఈ చెట్లు ఫలాలు ఇచ్చే, వృక్షాలు ఇచ్చే చెట్లు ఉన్నాయి కదా, ఆ వృక్షాలు ఇచ్చే చెట్లు కూడా ఏమవుతుంది, పూత వస్తుంది. మొదట పూత వస్తుందా? ఆ పూత వచ్చిన తర్వాత వేరే చెట్ల నుంచి దీనిపైకి వచ్చి ఫలదీకరణము చెందుట అనేటువంటిది జరుగుతుందా? అలా జరిగితేనే ఇప్పుడు మళ్ళీ అవి
పూత నుంచి పిందులుగా మారడం జరుగుతుంది. ఇలా ఫలదీకరణం జరగకపోతే కాయలు పండ్లు రావడం జరుగుతుందా? అంటే మీకేమైనా తెలుసా చెప్పండి. అట్లా ఫలదీకరణం జరగకుండా ఏమన్నా పండ్లు వస్తాయా? రావు. రావు. అంటే మీరు ఏదన్నా జరగాలని అనుకోండి, అంటే అది కంటిన్యూషన్ అవుతుందిగా. సృష్టి కంటిన్యూ కావాలంటే అవి రెండు సంయోగము చెంది తీరాలి. అలా సంయోగము చెందాలనంటే ఊరికైనా సంయోగం చెందుతారా? మనస్సులో ఆ ప్రేరణ కావాలిగా. మనస్సులో ఆ ప్రేరణ అయితే సంయోగం చెందుతారా? ప్రేరణ కాకుండా సంయోగం చెందుతారా అండి? ప్రేరణ రావాలి. ఏమండి, నేను ఇంతకు ముందే చెప్పినాను, ఈ శ్లోకం చెప్పేటప్పుడు ఉన్నది ఉన్నట్లుగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, మీరు దాన్ని అలాగే గ్రహించాలని కూడా చెప్పాను. మీకు దాంట్లో ఏమైనా ఎవరికైనా డౌట్లు ఉంటే అడగచ్చు, ఏ డౌట్ ఉన్నా అడగచ్చు నేను చెప్పే దాంట్లో. మీరు గ్రహిస్తున్నారు అనేది నాకు ఎట్లా తెలుస్తుంది? మీరు రెస్పాండ్ అయితే నాకు తెలుస్తుంది. మీరు రెస్పాండ్ కాకపోతే నాకేం తెలియదు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని అనుకుంటాను, అర్థం కాలేదేమో అని అనుకుంటా. కాబట్టి చూడండి, ఇప్పుడు ఇక్కడ స్త్రీని చూస్తే పురుషునికి ఆకర్షణ కలుగుతుంది, పురుషుని చూస్తే స్త్రీకి కూడా ఆకర్షణ కలిగితేనే, ఇద్దరి మధ్యలో సంయోగం ఏర్పడితేనే అప్పుడు మాత్రమే సంతానం వస్తుంది. ఇప్పుడు ఆకర్షణ లేకుండా నీకు సంతానం కలుగుట అనేటువంటిది అక్కడ జరిగేదానికి లేదు. ఇప్పుడు అక్కడ ఆ ప్రేరణ ఉందే, ఆ ప్రేరణ మనస్సులో ఆ ప్రేరణ కలగడం అనేది ఉందే, ఆ మనస్సులో ఆ ప్రేరణ కలగాలనంటే ఆ మనస్సుకు వెనకాల వాళ్ళకున్నటువంటి హార్మోనల్ ఎఫెక్ట్, హార్మోన్స్, శరీరంలో హార్మోన్లు ఉంటాయి. ఆ హార్మోన్ల ప్రభావం చేత ఆ మనస్సుకు ఆ ప్రభావం అనేది వస్తుంది. ఇప్పుడు అలా ఆ ప్రభావం వచ్చింది అనంటే ఆ హార్మోన్లు కొంతమందిలో ఎక్కువ ఉంటాయి, కొంతమందిలో తక్కువ ఉంటాయి. అలా ఎక్కువగా ఉండుట తక్కువగా ఉండుట కారణం ఏమిటి? మళ్ళా దానికి అక్కడ ప్రశ్న వస్తుంది. ఆ హార్మోన్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉండుట తక్కువగా ఉండుట, అది అతనిలో ఉన్నటువంటి సంస్కారమును బట్టి వస్తుంది. అతనిలో ఆ సంస్కారం ఎందుకు వచ్చింది? అతనిలో ఉన్నటువంటి గుణమును బట్టి వచ్చింది. చూడండి ఎట్లా వస్తుంది ఇప్పుడు ఇక్కడ. అంటే అతనిలో కలిగేటువంటి ఆ ప్రేరణ వికారం అనేది ఉందే, ఆ ప్రేరణ అనేటువంటిది అతను తమో గుణంగా ఉంటే ఒక విధమైన ప్రేరణ, రజోగుణముగా ఉంటే ఒక రకమైన ప్రేరణ, సత్వగుణముగా ఉంటే ఒక రకమైన ప్రేరణ. సపోజ్ సత్వగుణంగా ఉంది అని అనుకోండి, దానికి భగవంతుడే ఏం చెప్పాడంటే మనకు 7వ అధ్యాయంలో ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ ఉందా? శ్లోకం మీకు గుర్తుందా? విన్నారా? ధర్మమునకు విరుద్ధము కానటువంటి కామము నేను, అంటే ధర్మానికి విరుద్ధము కానటువంటి కామము నేను. ఏమంటే సూర్యవంశస్థులు ఉన్నారు కదా, సూర్యవంశస్థుల్లో వాళ్ళ వంశము యొక్క లిస్టు తీస్తే ఎంతమంది సంతానం ఒక్కొక్కరికి ఉన్నారు, ఒక్కొక్కరికి సంతానం లిస్టు చూస్తే ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి ఒక్క సంతానం తప్ప రెండో సంతానం లేదు.
ఏమంటే సత్యహరిశ్చంద్రుడు మీరందరూ విన్నారుగా. సత్యహరిశ్చంద్రునికి ఎంతమంది సంతానం? ఒకడే. ఒకడే కొడుకు. ఒకడే కొడుకు. సత్యహరిశ్చంద్రుడు సూర్యవంశస్థుడు. ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడు కష్టాలు పాలయ్యేదానికి కారణం ఏమిటి? ఈయన సత్యంగా ఉన్నాడా లేదా అని చెప్పి పరీక్ష చేసేదానికి వచ్చారు. సరే, విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. విశ్వామిత్ర మహర్షి వచ్చిన తర్వాత ఆ మధ్యలో సత్యహరిశ్చంద్రుని పైన వేరే స్త్రీని కూడా ప్రయోగిస్తారా? ప్రయోగించరా? వేరే స్త్రీని ప్రయోగిస్తారు. వేరే స్త్రీని ప్రయోగించి ఆ స్త్రీ ఈయన అడవిలో వేట కోసం వెళ్ళినప్పుడు ఆ స్త్రీ వచ్చి మోహించి తను ఏమో అన్నీ చేస్తుంది. అప్పుడు హరిశ్చంద్రుడు చెప్పే మాట ఏమిటి? నాకు ఆల్రెడీ పెళ్ళయింది. పెళ్ళి కావడమే కాకుండా సంతానం కూడా అయ్యింది. ఎందుకంటే పెళ్ళి అయ్యింది, సంతానం అయ్యింది. కాబట్టి ఇంకా నాకు స్త్రీతో అవసరం లేదు. చూడండి, ఆమె ప్రశ్నలు అడిగేదానికి అవకాశంగా ఉండేదాన్ని అంతటినీ స్త్రీ నన్ను గ్రహించు అని ఆవిడ కోరుతూ ఉండే పరిస్థితిలో ఈయనేమంటున్నాడు? నాకు ఆల్రెడీ పెళ్ళయింది. పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? పెళ్లి చేసుకోవడం దేనికంటే సంతానం కొరకు, అంతే. సంతానం వరకు మాత్రమే వీళ్ళు భార్యాభర్తలుగా ఉండుట అనేది జరుగుతుంది. సంతానము జరిగిన తర్వాత భార్యాభర్తలనే భావన వరగబెట్టి ఈ ఈ ఈ బ్రతుకు బండిని ముందుకు తీసుకుపోతూ ఆత్మతత్వాన్ని తెలుసుకునేదానికి ప్రయాణం చేసే దాంట్లో ఒకరికొకరు పరస్పర సహకారం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అందుకోసం భార్యాభర్తలు ఉండేది. అంతేగాని జీవితాంతము భార్యాభర్తలుగా ఉండి మేము భార్య నాకు ఇట్లా, భర్తనికి ఇట్లా, నువ్వు నేను ఇట్లా అనుభవించేదనుకో, ఇవి దీనికోసం కాదు. సంతానం కలిగేటంత వరకు ధర్మబద్ధమైనటువంటి సంయోగం ఉంటుంది. ఆ ధర్మబద్ధమైనటువంటి సంయోగ అనంతరము ఇదంతా కూడా అయిపోయింది. ఆ పని అయిపోయింది. ఇంకా నేనేం చేయాలి? ఇంకా ఆత్మమార్గంలో వెళ్ళాలి, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. తెలుసుకునే మార్గంలో ఈ భార్యకు భర్త సహకరించాలి, భర్తకు భార్య సహకరించి ఒక బండి పోవాలంటే 2 చక్రాలు ఉండాలిగా. ఆ 2 చక్రాలలాగా వీళ్ళిద్దరూ కూడా పరస్పరం కలిసి ముందుకు వెళ్ళాలి. ఏమంటే భార్య మాత్రము భగవన్ మార్గంలో, ఆత్మమార్గంలో పోదాము అని అనుకుంటా ఉన్నదని అనుకోండి, భర్త లేడని అనుకోండి. అట్లాగా అప్పుడేమవుతుంది? ఒక చక్రం బాగపోతూ ఉంటుంది, ఇంకో చక్రం ఇంకో రూట్లో ఇట్లా పోతా అంటే అప్పుడు బండి బాగపోతుందా? పోదు. అందుకనే ఇద్దరూ పరస్పరం ముందు బాల్య వివాహాలు ఉండేటివి. 12 సంవత్సరములు ఇద్దరికి మధ్యలో గ్యాప్ ఉండేది. పురుషునికి 18 సంవత్సరాలు, స్త్రీకి 6 సంవత్సరములు. ఆ సమయంలో వివాహం జరిగేది. ఇప్పుడు ఈ పురుషుడు 18 సంవత్సరాలప్పటి నుంచి గురుకుల వాసం, అంటే గురుకుల వాసంలో ఉండి తను విద్యాభ్యాసం చేసేటప్పటికీ 12 అంతేలేండి. ఇప్పుడు పురుషునికి 18 సంవత్సరాలకి విద్యాభ్యాసం పూర్తయి ఉంటుంది. అప్పుడు ఈమెకి వివాహం చేస్తారు. 6 సంవత్సరాలు ఇప్పుడు ఆమెకి. ఇప్పుడేమవుతుంది? ఈ 6 సంవత్సరాల అమ్మాయిని ఇతనితో వివాహం చేస్తే ఇప్పుడు పురుషుడు ఏం చేస్తాడు? ఇతను చదువుకున్నటువంటి ఏ అధ్యయనం అయితే చేశాడో అదంతా కూడా ఈమెకు చెప్తాడు. ఎవరికి? భార్యకు చెప్తాడు. ఇప్పుడు ఈమె విద్యాభ్యాసం పూర్తి అయ్యేటప్పటికీ ఈమెకు
12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు విద్యాభ్యాసం జరుగుతుంది. అప్పుడు ఈమెకి ఎంత అవుతుంది వయస్సు? 18 సంవత్సరాలు అవుతుంది. ఈమెకు 18, అతనికి 30 సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ మళ్ళీ సంసారం ఇప్పుడు కుదురుతుంది. అప్పుడు సంసారం చేస్తారు. అంతవరకు సంసారం లేదు. వాళ్ళు విద్యాభ్యాసం మాత్రమే జరుగుతుంది అక్కడ. ఆ తరువాత ఈమె జ్ఞానవంతురాలైంది. అది కూడా ఎవరి ద్వారా? భర్త ద్వారా జ్ఞానవంతురాలైనది. భర్త ద్వారా జ్ఞానవంతురాలై తను కూడా ఆ తత్వ మార్గాన్ని తెలుసుకుంటుంది. భర్త ఎలా ఉండాలనో తను ఉంటున్నాడు. ఈ సత్సంతానం అయింది. ఇప్పుడు ఇంకా సంతానం అయిన తర్వాత ఇంక వీళ్ళిద్దరూ ఆత్మార్గంలో ప్రయాణం చేస్తారు. చూడండి ఎట్లా ఉందో. ఇది గృహస్థ జీవనం అని అంటే. ఈ గృహస్థ జీవనంలో సంతానము కలిగే దాని కొరకు ఇప్పుడు వీళ్ళు చేశారే, వీళ్ళ కలిగిందే ప్రేరణ. ఇది సత్వగుణము ద్వారా కలిగేటువంటి ప్రేరణ. తర్వాత రజోగుణము ద్వారా కలిగే ప్రేరణ. రజోగుణము ద్వారా కలిగే ప్రేరణ ఎలా ఉంటుందంటే, వాడికి సంతానం అయిపోతుంది. సంతానమైన తర్వాత కూడా వీడికి కామపు ప్రేరణ విజృంభిస్తూ ఉంటుంది. ఆ కామపు ప్రేరణ విజృంభించి ఆ మార్గంలో పోతూ ఉంటాడు. వీడికి సంతానమైంది కదా, ఇంకా ఇట్లుందాం, అదంతా ఏమీ లేదు, ఆత్మతత్వ మార్గాలు పోతాం, అవంతా దాని గురించి అసలు పట్టించుకోడు. కేవలము కామమును అనుభవించుట కొరకే ప్రేరణ అయిపోతూ ఉంటుంది. కారణం రజోగుణం. వాడు తినే ఆహారము, వాడి ఆలోచనలు, వాడి యొక్క సంస్కారములతో వాడు ప్రపంచంలో తిరిగేటువంటి విధానం, ఇవన్నీ ఏం చేస్తూ ఉంది? ఈ మనస్సును అలా ప్రేరేపణ చేసి, అంటే ఆ గుణము రజోగుణముగా తయారై వీడే రజోగుణాన్ని పెట్టుకొని రజోగుణాన్ని సంపాదించుకొని ఆ రజోగుణ ప్రభావంతో ముందుకు పోతుంటాడు. అది వాడి పరిస్థితి. తర్వాత తమో గుణం కలిగిన వాడు ఉన్నాడు చూడండి. వాడు తినే ఆహార పదార్థాలు తమో గుణానికి సంబంధించినవి. వాడు చేసే వ్యవహారాలు, వాడు ఉండేటువంటి చుట్టూ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, వాడు మాట్లాడే మాటలు, వాడు చేసే చేష్టలు, వాడి సంబంధీకులు, వాడికి సంబంధించిన స్నేహితులు, ఇవన్నీ కూడా తమో గుణానికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఉంటాయి. తద్వారా వాడి ద్వారా ప్రేరణమయ్యేటివన్నీ కూడా తమో గుణానికి సంబంధించే ప్రేరణ అవుతుంది. వీడికి తమో గుణములో ఉండేటువంటి వాడికి కామమే వాడికి ప్రాధాన్యం, ఇంక వేరేది ప్రాధాన్యమే లేదు వాడికి. అయితే వాడిలో కూడా ప్రేరణ అవుతుంది. వాడిలో కూడా ప్రేరణ అయ్యేదానికి వాడు తీసుకునే ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా కారణం. అది తమో గుణం యొక్క ప్రభావం. కానీ ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ప్రజనశ్చాస్మి కందర్పహ అని అంటున్నాడు. ఆ ప్రేరణ చేస్తాదే, ఆ ప్రేరణ జరిగేటువంటిది ఉందే, ఆ ప్రేరణ జరిగేటట్లుగా చేసేది నేనే అని భగవంతుడు ఇక్కడ అంటున్నాడు. అప్పుడు సత్వగుణంలో ఉండేటువంటిది, రజోగుణంలో ఉండేటువంటిది, తమో గుణంలో ఉండేటువంటిది అన్ని ప్రేరణే కదా. ఇప్పుడు అన్ని ప్రేరణలు భగవంతుడే అవుతాడా అనంటే, ఇక్కడ చూడండి, ఈ ప్రేరణ రూపంగా అవుతున్నటువంటిదంతా కూడా ఆయా గుణములను బట్టి వస్తూ ఉంది. అక్కడ కూడా ఏమైపోతుంది, ఆ ప్రేరణ అనేటువంటిది ఏది ఉందో అది సత్వగుణంలో ఉండాలనా, రజోగుణంలో ఉండాలనా, తమో గుణంలో ఉండాలనా అనేటువంటి దాంట్లో వీడి సంస్కారములతో దాన్ని మలినం చేసేసాడు. వీడి సంస్కారములతో దాన్ని మలినం చేసి ఆ ప్రభావాన్ని విపరీతం చేసి పెట్టుకున్నాడు. కానీ వీళ్ళు ఎంత మలినం చేసుకున్నా సంతానం కలిగేటప్పుడు మాత్రం ఉండేటువంటి ఆ ప్రేరణ ఉంది చూడండి, అది నా స్వరూపం అని అన్నాడు భగవంతుడు. ఎక్కడన్నా కలగనీలేండి, ఎలాగైనా కలగనీలేండి. ఏమంటే అర్థమవుతుందా? సంతానము కొరకు కలిగేటువంటి ప్రేరణ ఏది ఉందో ఆ ప్రేరణ రూపంగా ఉండేటువంటిది అది నా స్వరూపము, నా ప్రభావం.
ఇంకా ఒకటి చెప్తానేనండి. ఇంకా ఒకటి ఏమంటే, ఇప్పుడు మామూలుగా వివాహ వ్యవస్థలో ఆయా ఆయా కులముల వాళ్ళను వివాహం చేసుకుంటూ ఉంటారు. ఆయా కులం వాళ్ళు ఆయా కులం వాళ్ళని కదా వివాహం చేసుకుంటూ ఉంటారు సహజంగా. కానీ ఇప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి అమెరికాకు పోతారు చదువుకునేదానికి. అమెరికాకు పోతే అక్కడుండే అమ్మాయిని ఇష్టపడతాడు. అక్కడుండే అమ్మాయి వీడిని చూసి ఆ అమ్మాయి ఇష్టపడుతుంది. అప్పుడు వీళ్ళు ఏమయ్యారు? వీళ్ళిద్దరూ ఒకటయ్యారా లేదా? వీళ్ళది కులం ఒకటైందా? కులం ఒకటి కాదు. వాళ్ళెవరో వీళ్ళెవరో. ఆ తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఇక్కడ భార్యాభర్తలుగా ఉంటారు కానీ వేరే వేరే సంబంధాలు కూడా ఏర్పడుతుంటాయి. ప్రేరణలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రేరణ ఏర్పడి వీళ్లకు వాళ్లకు మధ్యలో ప్రేరణ చేత ఏర్పడి ఆ సంబంధం ఏర్పడి వాళ్ళ మధ్యలో కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇవంతా ఎందుకు ఏర్పడుతున్నాయి అంటారు? వాడి కర్మ, వాడి సంస్కారం, వాడి మనస్సుకు ఉండేటువంటి గుణం. వీడు శాస్త్రం తెలిసి ధర్మం గురించి తెలిసి తత్వం తెలిస్తే వీడు వెళ్ళే మార్గంలో వీడి కలిగే సంతానం ఎట్లుంటుందండి? అంత స్పష్టంగా ఉంటుంది. మాండుక్యోపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురీయ అవస్థ అని 4 అవస్థలను వర్ణిస్తారు. దానిలో ఇది జాగ్రత్త అవస్థ. ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి, మనం మేల్కొని ఉన్నాం కదా, ఇప్పుడు చూస్తూ ఉండేదాన్నంతా కూడా జాగ్రత్త అవస్థ అంట. ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థ, ఈ కనిపిస్తూ ఉండేదంతా నాకంటే వేరుగా ఉందా, వేరుగా లేదా అని అంటే, ఈ కనిపిస్తున్నదంతా కూడా నాకంటే వేరుగా లేదు అని ఎవడైతే తెలుసుకున్నాడో వాడు జాగ్రత్త అవస్థ, వాడు రెండు ఒకటే అవుతాడు. వాడికి ఈ ప్రపంచంలో ఏవైనా కోరికలు ఉంటే ఆ ప్రపంచంలో ఉండేదాన్ని ఏదైనా వీడు పొందాలని అనుకుంటే మొట్టమొదట వీడిని ఆ భోగ వస్తువు వీడిని వచ్చి ఆ భోగ వస్తువు వీడిని వరిస్తుంది. ఎవడికి? ఈ జాగ్రత్త అవస్థ నేను ఒకటే, ఇదంతా నేనే, నాకంటే వేరుగా ఏమీ లేదు అని స్పష్టంగా ఉన్నటువంటి వాడికి. అదే స్వప్నావస్థకు పినమని అనుకోండి, ఏమది జాగరిత స్థానో వైశ్వానరోకారः ప్రథమమాత్రాప్తేరాదిమత్వాద్వాప్నోతి హవై సర్వాన్ కామానాదిశ్య భవతి ఏవం వేద. స్వప్నస్థానస్తైజస ఉకారో ద్వితీయా మాత్రా ఉత్కర్షతి ఉభయత్వా ఉత్కర్షతి హవై జ్ఞానసంతతిం సమానస్య భవతి నాస్యాద్ బ్రహ్మవిత్కులే భవతి ఏవం వేద. స్వప్నస్థానస్తైజస ఉకారః ద్వితీయా మాత్రా ఉత్కర్షతి హవై జ్ఞానసంతతిం. చూడండి, ఈ మంత్రం చెప్తా ఉంది. స్వప్నావస్థ, వీడు స్వప్నావస్థలో ఉండేటువంటి ద్వితీయ మాత్ర అంటే ఉకారం, ఆ ఉ మా 3 ఉన్నాయి కదా. దీంట్లో స్వప్నావస్థ వీడుండేటువంటి తైజస్సుడు, తర్వాత ఉకారము, ఇవి 3 ఏవైతే ఉన్నాయో ఇవి 3 ఒకటే, అదే నేను అనే స్థితిలో ఎవడైతే నిలబడున్నాడో
వాడికి కలిగే సంతానం ఉందే, వాడికి కలిగే సంతానము స్వప్నస్థానస్థై శుభకారో ద్వితీయ మాత్ర ఉత్కర్షతే హవై జ్ఞాన సంతతిం. వాడు కలిగే సంతానము జ్ఞాన సంతానం కలుగుతుంది, కానీ వాళ్ళ వంశంలో జ్ఞానము లేనటువంటి వాడు పుట్టడు. చూడండి ఎంత ఎంత నిక్కచ్చిగా చెప్తా ఉందో. అర్థమవుతుందా ఇక్కడ ఏమన్నా విషయము? అంటే వాడు ఎలా ఉంటాడు, వాని యొక్క స్థితి ఎలా ఉంటుంది? వాడు స్వప్నము, ఉకారము, తైజస్సుడు, ఈ మూడు ఒకటే, నాకంటే భిన్నముగా వేరే లేదు. ఈ స్వప్నంగా ఉండేటువంటి హిరణ్య గర్భ స్వరూపం అంతా నేనే, నాకంటే వేరుగా లేదు అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, వాడి ద్వారా సంతానం కలుగుతుందే, ఆ సంతానము జ్ఞాన సంతానమే ఉంటుంది, కానీ అజ్ఞాన సంతానం కలగదు. ఎందుకు? వాడిలో ఉండేటువంటి ఆ భావన ఉందే, వాడిలో ఉండేటువంటి యోగ్యత ఉందే, వాడి మనస్సు యొక్క పరిపక్వత ఉందే, అది ఆత్మస్వరూప తత్వాన్ని తెలుసుకుంటూ ముందుకెళ్తున్నది. ఆ మనస్సు పరిపక్వత అయింది. చూడండి ఎంత పరిపక్వత అయిందో. ఆ పరిపక్వత అయినప్పుడు అందులో కూడా ప్రేరణ ఉంది, సంతానం కలిగేటువంటి ప్రేరణ ఉంది. ఆ ప్రేరణ కూడా నా ప్రభావమే అంటున్నాడు భగవంతుడు. అలా కలిగినటువంటి సంతానం అక్కడ జ్ఞానమే పుడుతుంది, కానీ జ్ఞానము లేనటువంటి వాళ్ళు వాళ్ళ వంశంలో అక్కడ అతనికి పుట్టరు. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రపంచంలో ఎంత ఎంత సంతానం కలుగుతుంది? ఈ సంతానం అంతా ప్రేరణ, భగవంతుని యొక్క ప్రేరణ లేకుండా పోతే సంతానం కలుగుతుందా? సంతానం కలుగుతుంది, ఇట్లా కలుగుతుంది. భగవంతుని ప్రేరణ చేతనే సంతానం కలుగుతుంది. అయితే వాళ్ళ గుణ ప్రభావం ఏమవుతుంది అక్కడ? ఆ గుణ ప్రభావం చేత జ్ఞాన సంతానం కలగకుండా వాళ్ళ కర్మ సంతానం కలుగుతుంది అక్కడ. ఏమంటే విషయం అర్థమవుతుంది కదా? అలా ఉన్నదే ఇక్కడ దాని గురించి చెప్తున్నాడు. అందరి యందు కలిగేటువంటి సంతానం కలిగేదానికి ప్రేరణ నేనే. ఆ ప్రేరణ రూపంగా ఉండేటువంటి ఆ స్వరూపం ఉందే, ప్రజనము. ప్రజనం అంటే ఉత్పత్తి. ఇక్కడ చెప్తున్నాడు, తపస్ మున్నగు వాటిచే ప్రజలను సృష్టించు దక్షాది ప్రజాపతుల కంటే మైథున కర్మద్వారమున ప్రజలను పుట్టించు మన్మధుడు గొప్పవాడు. నిష్కామమునకు మైథునము సంభవించదు, కామము మన్మథాధీనము. మైథునము వలన ప్రజావృద్ధి కలుగును, కాన మన్మధుడు గొప్పవాడని భావం. అట్టి మన్మధుడు నారూపుడు. ఇదే అర్థమును శంకరులు ప్రజనయిత అను పదముచే భాష్యమునందు సూచించిరి. కాక సృష్టిహేతువులైన అవిద్యా కామకర్మాదులలో కందర్పుడు శ్రేష్ఠుడు. ఈశ్వర సంకల్పమే కామము అయ్యదు సృష్టికి ప్రధాన కారణము. తదైక్షత బహుశ్యాం ప్రజాయేయ అను శృతి సృష్టి సంకల్పపూర్వకమని చెప్పుచున్నది. సరే, ఇదంతా చెప్తున్నాడు. ఇది బెల్లంకొండ రామరాయ కవి గారు ఇక్కడ బాగా వివరిస్తున్నారు. దీన్ని మనం కొద్దిగా రేపు వివరించుకుందాం, ఎందుకంటే సమయం అయింది కాబట్టి ఇప్పుడు నిలుపుదాము. ఇప్పటి వరకు మనం చెప్పుకునేది కొద్దిగా అర్థమైంది కదా. మనం చెప్పినటువంటి దాన్నే ఇక్కడ నేనైతే ఇది చదవలేదు, ఇది చదవకుండానే మనం చెప్పుకున్నాం. అదే విషయాన్ని మనకి ఇక్కడ ఆచార్యులు వారు కూడా చెప్తున్నారు. సరే, దీన్ని ఇంకొద్దిగా మనం వివరంగా రేపు ఇక్కడ ఆచార్యులు వారు చెప్పినటువంటి విషయాన్ని మనం రేపు చెప్పుకొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికేమి డౌట్లు ఏమి లేవు కదండి ఇక్కడ వీటిలో ఏమన్నా? సరే, ఏమైనా డౌట్లు ఉంటే కూడా మళ్ళీ అడగండి, ఏం పర్వాలేదు. మళ్ళీ దాని గురించి చర్చించుకుందాం. ఓ
असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये शंभो शंकर जय सीताराम हरिः ओम तत्सत् ओम ओम हरिः ओम हरि ओम। ओम